నిజంగా మన భారతదేశంలో నిజమైన ప్రజాస్వామ్యం మనగలుగుతున్నదా? లేదు అని చెప్పాల్సి వస్తుంది. ఎందుకని? రీసెంట్గా మనం చూసిన ఏ ఎన్నికలైతే జరిగాయో, జెడ్పీ ఎన్నికలు కావచ్చు, ఎంపీటీసీ కావచ్చు, ఎమ్మెల్యే కావచ్చు, ఎంపీ ఎన్నికలు కావచ్చు, ఎక్కడ చూసినా సరే ఎన్నికల్లో మీకు డబ్బు 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 ధన ప్రవాహం పారింది. ఒక ఎమ్మెల్యే సీటుకి 25 కోట్లు పెట్టుబడి పెట్టారు. ఓ ఎంపీ సీటుకి 50 కోట్లు పెట్టుబడి పెట్టారు. ఓ వార్డు మెంబర్కి 5 లక్షలు పెట్టుబడి పెట్టారు. ఓ పంచాయతీ ప్రెసిడెంట్ అవ్వాలంటే 5 కోట్లు పెట్టుబడి. అంటే ఒక పంచాయతీ ప్రెసిడెంట్ అవ్వడం కోసం ఒక 5 కోట్లు, ఓ ఎమ్మెల్యే అవ్వడం కోసం 25 కోట్లు, ఓ ఎంపీ అవ్వడం కోసం 50 కోట్లు ఖర్చు పెట్టే స్థితికి వస్తే ఇది నిజంగా ప్రజాస్వామ్యమా లేకపోతే ధనస్వామ్యమా అని ప్రశ్నించేది నా రాజ్యాధికారం సినిమా. అంటే భారతదేశంలో 75% పైన పేదవాళ్ళు జీవిస్తున్నారు. అది రీసెంట్గా ప్రపంచవ్యాప్తంగా సర్వే చేస్తే ప్రపంచంలో ఉన్న 3వ వంతు పేదవాడు భారతదేశంలో ఉన్నారని చెప్పారండి. ఏం డెవలప్మెంట్ మన భారతదేశంలో? ఏదో 1% ఉన్న ముఖేష్ అంబానీలు, అనిల్ అంబానీలు, జాన్ మిట్టర్లు, లక్ష్మీ మిట్టర్లు, టాటాలు, బిర్లాలు, వీళ్ళందరూ కోట్లు సంపాదించి డెవలప్ అయిపోతుంటే ఇది డెవలప్మెంటా? ఇది అభివృద్ధా? లేకపోతే ఇంకా ప్రపంచంలోనే 3వ వంతు పేదవాళ్ళు భారతీయులు ఉన్నారంటే ఇది డెవలప్మెంటా? ఇదేం డెవలప్మెంట్ అండి? వీఆర్ గోయింగ్ బ్యాక్. ఎందుకని? వై? బికాజ్ ఈవేళ ప్రపంచీకరణ దశలో, బహుళజాతి కంపెనీలు డామినేట్ చేస్తున్న దశలో, ప్రపంచ వాణిజ్య సంస్థతో తోడ్పడి కంట్రీస్ ఇండియా లాంటి దేశాలు కూర్చున్న ఒప్పందాల వల్ల ప్రపంచ బ్యాంక్ ఆదేశానుసారం ఈవేళ మొత్తం మార్కెట్మయం అయిపోయిందండి. ఆ మార్కెట్మయంలో డబ్బు 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 ఇన్ ఆల్ యాంగిల్స్ మార్కెట్ ఇస్ రూలింగ్. ఇన్ ఆల్ యాంగిల్స్ అక్కడ ఉన్నవాడు మ్యాక్సిమం ఉన్నవాడు అయిపోతున్నాడు, అది కొద్ది శాతం. లేనివాడు మ్యాక్సిమం బ్యాక్ వెళ్ళిపోతున్నాడు, అది పేదవాళ్ళు. అలాంటి దశలో, పేదవాళ్ళ దశలో ఈ ప్రజాస్వామ్యంలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మన రాజ్యాంగ పెద్దలు ఏమైతే చెప్పారో ఆ హక్కులు, రాజ్యాంగ హక్కులు, సామాన్యుడు అందరూ కూడా ఏకం అవ్వాలి, సమాజం పురోగతి కావాలి, ఈక్వాలిటీ కావాలి, విద్య, వైద్య అన్ని రకాలు కూడా, భూమి అన్ని రకాలు కూడా అనేది ఈక్వాలిటీ పోయి ఆ మూల వనరులు, ఆ మూల సంపద, ఆ జాతి సంపద ఈ మూలవాసు చెందకుండా కొంతమంది గుత్త పెట్టుబడిదారులు పట్టుకుపోతున్నారు. సో పేదరికం ఉంటుంది. అలా పట్టుపోయే దశలో పవర్ కావాలి. ఆ పవర్ను కూడా వాళ్ళు ఇవాళ హ్యాండ్లో పెట్టుకుంటున్నారు. ఆ ప్రక్రియలో భాగం ఈవేళ రాజకీయం కూడా మార్కెట్ అయిపోయి డబ్బున్న వాళ్ళే మ్యాక్సిమం ఎంపీలు, ఎమ్మెల్యేలు మొత్తం నాయకులు అవుతున్నారు. అలాంటి దశలో 80% ఉన్న పేదవాడు ఇవాళ ఎన్నికల్లో పాల్గొనకపోతున్నాడు, నాయకుడు కాలేకపోతున్నాడు, రూల్ చేయలేకపోతున్నాడు, రాజ్యాధికారం చేపట్టలేకపోతున్నాడు. అంటే రాజ్యాధికారం ఎవరి శక్తులో ఉంది? పేదవాడి శక్తులు లేదు. వాళ్ళే ఎమ్మెల్యేలు, ఎంపీలు అవ్వాలా, వాళ్ళే నాయకులు అవ్వాలా, పేదవాడు కాకూడదా? అలాంటప్పుడు ఇదేం రాజ్యాధికారం, ఇదేం ప్రజాస్వామ్యం అని ప్రశ్నించేదే నా రాజ్యాధికారం సినిమా. అంటే మీకు చెప్పాలి, రీసెంట్గా హోమ్ మినిస్టర్ గారు ఆయన మాట్లాడుతూ మీలాంటి మీడియా మిత్రులు ఒక ప్రశ్న వేశారు. మీరెందుకు డైరెక్ట్గా ఎన్నికల్లో పాల్గొలేదనంటే ఆయన అన్న మాట మీకు తెలుసా అండి? నా దగ్గర ఎమ్మెల్యే టికెట్ తీసుకోవడానికి మళ్ళీ ఖర్చు పెట్టడానికి 10 కోట్ల స్తోమత నా దగ్గర లేదు. కాబట్టి ముఖ్యమంత్రి గారు నా మీద అభిమానంతో నాకు ఎమ్మెల్సీ ఇచ్చారు, హోంమంత్రిని చేశారన్నారు ఆయన. అంటే సాక్షాత్తుకు హోంమంత్రి గారే నా దగ్గర ఖర్చు పెట్టడానికి 10 కోట్లు లేవు డబ్బు అని అన్నారంటే ఇక రిమైనింగ్ పరిస్థితులు ఎలా ఉన్నాయి మీరు ఆలోచించండి మిత్రులారా.